డైవర్స్ అయ్యి ఇంటికి వెళ్తే తమ్ముడు ఎట్లా చూస్తాడు, తమ్ముడు భార్య ఎట్లా చూస్తుంది, తల్లిదండ్రులు ఎట్లా చూస్తారు, సమాజం ఎట్లా చూస్తుంది, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతుంటాయి. మాటలు వినడము, వాళ్ళు అనేటివి, సొసైటీలో చూసే దృష్టికోణము, ఇంకా నలుగురు గెలుపుతుంటారు ఆ ఆఫీస్కి ఇక్కడ అక్కడ పోయినప్పుడు. అరే భర్త అనేటోడు లేకపోతే ఎంత ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అని చేసుకుంటారు, వదిలిపెట్టిన తర్వాత అంత మంచి సంబంధం రావడానికి ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ అంటే ఎట్లుంటుంది, సెకండ్ మ్యారేజ్కి ఎట్లుంటుంది, అంత కాంప్రమైజ్. అందుకని ఫస్ట్ దాన్ని జాగ్రత్త చూస్ చేసుకోవాలి. స్టార్టింగ్లోనే సెట్ అవ్వట్లేదు అని అంటే వదిలేసుకోవడం బెస్ట్ అది. అందుకని గతంలో మనం జీవించిన అవసరం లేదు. ఒక అమ్మాయి కంటే మించిన అందగత్తెలు దునియాలో చాలామంది ఉంటారు. ఒక అబ్బాయిని మించిన తూపులు చాలామంది ఉంటారు. ఒకరిని మించిన కూడా ఒకడు ఉంటాడు ఈడ. మనము శ్రీ మహావిష్ణువు అవతారాలు చూస్తే ఒక్కొక్క అవతారంలో ఆయన ఇంకా బెటర్గా వచ్చినాయి ఆయన. కాబట్టి ఒకరు మించిన కూడా ఉంటాడు. అది ఇప్పుడు ఛాన్స్ ఉంటుంది. ఒకదాన్నే పట్టుకొని వేలాడే అవసరం లేదు. సెట్ కాదనుకున్నప్పుడు వదిలేసుకోవాలి. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ అవే ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతుంటాయి. ఎవరికి మనశ్శాంతి లేదు, పీస్ ఆఫ్ మైండ్ లేదు, నిద్ర లేదు, తిండి లేదు, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఎందుకు ఎవరి కోసం ఏదైనా సరే హ్యాపీగా ఉండడానికనే చేసుకుంటాము. హ్యాపీనెస్ అనేది స్టార్టింగ్లోనే లేదు, స్టార్టింగ్లోనే డిస్టర్బెన్స్లు ఉన్నాయి. ఆ డిస్టర్బెన్స్ దానికోసం వచ్చినాయేమో అని అంటే దేనికోసం వచ్చినా కూడా అది కలిసేది లేదు. కాబట్టి విధాత నిర్ణయం అది. ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే దేంట్లో అయినా సరే రిలేషన్లో మనకు సెట్ అవ్వట్లేదు వద్దు అని అన్నప్పుడు ఎవరిని ఫోర్స్ చేయొద్దు మనం. అది అమ్మాయి అబ్బాయికి చెప్పినా ఓకే. అది అట్లా చెప్పినా నేను ఏదో జస్ట్ మీదికే అంటే అది క్యారెక్టర్ లేని ఉండదు. అట్లా చెప్పినా మళ్ళీ రావాలి ఎక్స్పెక్ట్ చేస్తే అది ఎట్లా అర్థం చేసుకుంటారు దాన్ని. అందుకనే కారణాలు ఏవైనా కలవడానికి సెట్ అవ్వట్లేదు, అది ఏదైనా ఇప్పుడు దాని ఫ్రెండ్స్ మాటలేని చెడదొబ్బుకున్నా, దీన్ని గుద్దబలుపుతో చెడదొబ్బుకున్నా, లేదంటే టైం సెట్ కాకపోయినా ఏదో కారణంగా అయితే సెట్ కాలేదు కదా. ఇద్దరు వ్యక్తులు సెట్ కావడానికి అంటే వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవడానికి, వాళ్ళు కలవడానికి ఇంత క్రిటికల్ ఉంది అని అంటే అది వేస్ట్గా, అది చేసుకోవద్దు. కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే అమ్మాయిలు మోస్ట్లీ అలా ఫ్రెండ్స్ సజెషన్స్ తీసుకుంటారు, ఈ అబ్బాయి ఆ అబ్బాయి అని, నేను అని చూస్తున్నా ఇట్లా అని. వీడిని తీసుకుపోయి అందరి ముందులో బజార్లో ఒక వస్తువుని పెట్టినట్టు పెడితే ఇప్పుడు వీని లవ్లో వాళ్ళందరిది పెత్తనం. ఇక అట్లా చూసినట్టే దాని రీజన్ ఇదై ఉంటుంది. వీళ్ళందరూ పెద్ద సైకాలజిస్ట్ లాగా ఎనాలిసిస్ చేస్తుంటారు దానికి. లాస్ట్కి ఏమవుతుందంటే ఇక ఒక నెగిటివ్ మార్క్ వీనిపైన క్రియేట్ చేసేసి అది టోటల్ కట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 10 మందిలో డిస్కషన్ పెట్టిన దాని గురించి ఎవరు పాజిటివ్గా చెప్పడు అది. అందుకనే పెద్దోళ్ళు ఏం చెప్తుంటారు, ఏదైనా చేస్తున్నావు అంటే ఎవరికి చెప్పకుండా చేయాలి, సీక్రెట్స్ మెయింటైన్ చెయ్యి, నీకు